సో మొత్తానికి 11 రోజులైంది, సమస్య పరిష్కారం అయితే అవ్వలేదు. సో ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా ఉంటుంది సార్? ఇదే పరిష్కారం కొనసాగితే మా ఫెడరేషన్ పెద్దలు అమిరాజ్ గారు కానీ, అనిల్ కుమార్ గారు కానీ, అలెగ్జాండర్ గారు కానీ వాళ్ళు ఏ చర్య తీసుకున్నా దానికి మేము వాళ్ళు ఎంబడి ఉంటాం సార్. ప్రధానంగా డ్రైవర్స్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు సార్? నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్ మేము పట్టించుకోం సార్. ఎందుకంటే ఈ 24 యూనియన్లు తయారు చేసిందే రామానాయుడు గారు, దాసనారాయణ గారు, అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, చిరంజీవి గారు అందరు కలిసి ఈ హైదరాబాద్లో విశ్వనగరంలో ఈరోజు 24 యూనియన్ల ఫెడరేషన్ అయిందంటే వాళ్ళ సహకారం వల్లనే అయింది సార్. మా 24 యూనియన్లను మీరు విభజించి పాలించాలని చూస్తే మీ వల్ల కాదని చెప్తున్నాము. నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్లు మీరు ఎలా అయితే మీరు కొత్తగా వచ్చారో మీరు అలానే వెళ్ళిపోతారు. ఎందుకంటే మా స్టార్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏ రోజు కూడా మా మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. ఈరోజు వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకుంటాం, మీలాంటి వాళ్ళు మాట్లాడితే మేము పరిగణనకే తీసుకోం. యూనియన్ ఎంతమంది సభ్యులు? మా దాంట్లో 1000 మంది ఉన్నారు సార్. అందరికి పని దినాలు రోజు దొరుకుతున్నాయి సార్? రోజు దొరకదు సార్, నెలలో 5 రోజులు 10 రోజులు దొరుకుతుంది సార్. దానికన్నా ఎక్కువ దొరకదు సార్. ఎందుకంటే మాకు కొంతమంది ఛాంబర్లో ఉన్న ప్రసన్న కుమార్ గారు 1,50,000 తీసుకుంటున్నామని చెప్తున్నారు సార్. ఆయన చెప్పారు, నేను ఛాంబర్లో కూడా అడిగాను, ఆయన మాట్లాడితేమంటాడు ముసిముసిగా నవ్వుతున్నారు. నేను ఛాంబర్లో మాట్లాడతా, నేను బయట వేరే మాట్లాడతా, ఇక్కడ వేరే మాట్లాడతా అని చెప్తున్నారు సార్. మాకు ఆయన మీడియా ముఖంగా వచ్చేసి నేను ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తున్నాము, ఎవరికి కూడా ప్రొడ్యూసర్ ఎవరికి కూడా మేము బాకీ లేమని చెప్తున్నారు సార్. మాకు దాదాపుగా 2,50,00,000 రూపాయలు మాకు బాకీలు ఉన్నారు సార్ బత్తాలు. మీరేమో అగ్రిమెంట్లో ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోమని చెప్తున్నారు. మాకు 2,50,00,000 రూపాయలు ఎలా ఉంది సార్? మాకు మీరు ప్రసన్న కుమార్ గారు డైరెక్ట్గా అడుగుతున్నారు సార్, మీరు ఈ విషయాన్ని చెప్పాలి సార్. మీరు అగ్రిమెంట్ ప్రకారం ఏదో చేశారో మీరు మొన్న కూడా చెప్పారు మీటింగ్లో మీడియా ముఖంగా. ఏదో ప్రతి ఒక్క డ్రైవర్కు మేము ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తాము. 1,50,000 ఏ విధంగా సంపాదిస్తారు సార్? 1,50,000 రూపాయలు సంపాదిస్తే ఎవరైనా మాట వింటారా సార్? మీరే చెప్పండి. ఇంతకుముందే మేము ప్రెస్ మీట్లో చెప్పాం, ఒకవేళ 1,50,000 ఉంటే 50,000 మాకు ఇవ్వండి, 18 గంటలు పనిచేస్తాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 8 గంటలు ఉంటే మేము 18 గంటలు పనిచేస్తాం, మిగతా పేమెంట్ మీరే తీసేసుకోండి అని మేము చెప్తున్నాం సార్. కొంతమంది విశ్వప్రసాద్ అనే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్స్ యూనియన్లో దొంగలు మాఫియాలు అన్నారు సార్. మీరు నియమించుకున్న స్టాఫ్నే దొంగలు సార్. మీరు నియమించుకున్న కొంతమంది క్యాషియర్ వాళ్ళే దొంగలు సార్. మా నిజమైన కార్మికులం సార్. మీరు ఇచ్చే 5 రోజులు 10 రోజులు నికార్సుగా నిజాయితీగా పనిచేస్తాం. ఎందుకంటే మేము మళ్ళీ బయటికి వెళ్ళాం సార్. ఇక్కడ దొంగతనం చేస్తే మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళు పిలవరు సార్, వేరే బ్యానర్ వాళ్ళు పిలవరు సార్. ఎందుకంటే సీనియర్ ప్రొడ్యూసర్ అందరూ తెలుసు. ఎందుకంటే మేము వెళ్ళేలో మా దగ్గర విలువైన పత్రాలు, విలువైన డబ్బులు కానీ ప్రతిదీ మమ్మల్ని నమ్ముతారు సార్. దొంగతనం చేస్తే ఈరోజు 35 ఏళ్ల నుంచి డ్రైవర్స్ యూనియన్ అనేది మనుగడ సాగించేదా? నిన్నగాక మొన్న వచ్చినాము, మీరు వచ్చారు, ఈరోజు మా మీద ఎలా చూపిస్తున్నారంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు నేర్చుకోండి. విశ్వప్రసాద్ గారు కూడా మరోసారి చేస్తున్నా, మీ స్కిల్ మాట్లాడుతున్నారు. స్కిల్ మీ దగ్గర లేదు. మీ స్కిల్కు ఉండే మీరు మంచి స్టోరీ ఎంచుకోండి. మంచి స్టోరీ ఎంచుకోండి. స్కిల్ ఉన్న డైరెక్టర్ని, స్కిల్ ఉన్న వర్కర్స్తో పని చేసుకుంటారు కదా. ఈ స్కిల్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్యాన్ ఇండియా సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయండి. ఒక తెలుగు ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీ అవుతుందండి. అలాంటి దాంట్లో డ్రైవర్స్ యూనియన్ ముఖ్య పాత్ర వహిస్తున్నాం సార్. 1 గంట మేము లేట్ అయితే లక్షల్లో కోట్లలో నష్టపోతుంది సార్. గతంలో మోహన్ బాబు గారు కుర్చీ చేసుకొని కూర్చుంటున్నాడా? ఒక ఆర్టిస్ట్ లేట్ వస్తుందంటే డ్రైవర్ని అడిగేవాడు, ఏందయ్యా ఎందుకు లేట్ వచ్చినావు, నీకు డ్రైవర్ లేట్ వచ్చిందా, బండి లేట్ వచ్చిందా, ఆర్టిస్ట్ లేట్ వచ్చిందా అడిగేవారు సార్ మమ్మల్ని. మేము చెప్పేటోళ్ళం సార్, మేము ముందే మీరు చెప్పిన ప్రోగ్రామ్కి 5 నిమిషాలు మేము ముందే ఉన్నాము. మేము ఆర్టిస్ట్ లేట్ వచ్చిందంటే ఆర్టిస్టు నిలదీసేవాడు మేనేజర్ కానీ మోహన్ బాబు గారు. అలా మీరున్నారా? ఈరోజు అక్కడ మీరు కూర్చొని మీరు సరైన ఒక సినిమా తీయాలంటే అక్కడ కూర్చొని మీరు చేసుకోండి. రామానాయుడు గారు కూర్చొని ఎవరు టైంకి వస్తున్నారు, ఎవరికి టైంకి రావడం చూసుకున్నారు సార్. ఎందుకంటే ఒక డ్రైవర్ సరైన సకాలంలో వెళ్తేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. అలాంటి పొజిషన్లో మేము ఉన్నాం సార్. మేము ఏమాత్రం నష్టం చేస్తే మీరు నష్టపోతారు సార్. ఎందుకంటే మాతో పాటు కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ వరకు డ్రైవరు ప్రొడ్యూసర్ కష్ట సుఖాలు ఉంటారు సార్. నేను కొన్ని సందర్భాలు మేము ఏడ్చుకున్నాం సార్. డబ్బులు ఇవ్వకపోయినా కూడా మేము ఇది ఎక్కడ కూడా చెప్పుకోలేదు సార్. ఓన్లీ ఈ చర్చలు అనేటివి 3 సంవత్సరాలకు వచ్చేటి వేతనాల విషయంలో చర్చలు మాత్రమే సార్. వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టినా కూడా కొన్ని మా దగ్గర ఇచ్చిన చెక్కులు తోరణాలు కట్టుకోవచ్చు సార్ అని చెక్కులు బోన్స్ అయినాయి సార్. మొన్న ఈ మధ్యనే జీవిత గారు ఒక సినిమా తీశారు సార్, రాజశేఖర్ గారు. వారు సెటిల్మెంట్ చేశారు సార్.
50% ఇచ్చారు సార్. మేము ఏడ్చాం సార్, ఆమె ఏడ్చింది, మేము ఏడ్చాం సార్. ఇవన్నీ బయట చెప్పుకుంటామా సార్? కొంతమంది మాట్లాడతారు, నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్స్, మేము వాళ్ళ మాటలు మేము పరిగణలో తీసుకోం. మాకు దాసనారాయణ గారు కానీ, రామానాయుడు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, అశ్విని దత్ గారు కానీ మాకు వాళ్ళు సార్, వాళ్ళు ఒక్కరోజు ఈ రోజు వరకు కూడా ఒక మాట మాట్లాడారు సార్. మొన్నటికి మొన్న సుప్రియ మేడం గారు లేబర్ ఆఫీస్లో చెప్పింది, మాకు 22 యూనియన్ల నుంచి ఎటువంటి బాధ లేదు, మాకు డ్యాన్సర్స్ నుంచి ఫైటర్స్ నుంచి మాత్రం మాకు ఇది ఉన్నది, మిగతా 22 మందిలకు ఎటువంటి మాకు పెంచడానికి అభ్యంతరం లేదని వాళ్ళు కారాఖండిగా చెప్పారు సార్. వాళ్ళకి అన్నీ తెలుసు సార్ మా బాధలు, మేము ఎన్ని గంటలకు లేచి వస్తున్నాము, మేము ఎన్ని గంటలకు పండుకుంటున్నాము, అవన్నీ తెలుసు సార్. అందుకోసమే మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. మాకు మా సమస్యను ఇమీడియట్లీ ఇంతతో ముగించి మాకు ఒక వేతనాలు ఎంబడే పెంచాలని చెప్తున్నాం సార్. ఎందుకంటే అందరికంటే ముందు వచ్చే మేమే సార్, అందరికంటే లాస్ట్ వెళ్ళేది మేమే. మేము కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ వరకు ప్రొడ్యూసర్కు అండదండలుగా ఉండేది మేమే సార్. ఎందుకంటే ఆయన సుఖంలో దుఃఖంలో మేమే సార్ ఉండేది. ఆయన భార్యతోనే ఏమి పంచుకుంటూ తెలియదు, కానీ అన్ని విషయాలు ప్రొడ్యూసర్ గారు ఒక డ్రైవర్తో పంచుకుంటారు సార్. దాంట్లో నేను కూడా ఉన్నాను సార్. అలా చాలా ఫేస్ చేశాం సార్ మా డ్రైవర్లు అందరూ. ఈరోజు ప్యాన్ ఇండియాలో సినిమాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క డ్రైవర్ కష్టం ఉంది సార్. కాశ్మీర్ లోయల్లో కూడా మా డ్రైవర్ పనిచేశాడు సార్. అలాంటి మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ కించపరిచినట్టే ఆయన మేము పరిగణలోకి తీసుకోం సార్. ఆయన నిన్నొచ్చి ఇవాళ వచ్చి వెళ్ళిపోతాం అంతే సార్.